హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ ఫుడ్ ఫ్రమ్ శాంతిస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ మామిడికాయతో ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా పచ్చి మామిడికాయతో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలాగ ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. పాపం వేడి స్కూల్ అంటేనే ఎండలో తిరిగి వచ్చేస్తారు కదండి. చల్లగా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. దాని తోలంతా తీసేసుకొని ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఫస్ట్ టెస్ట్ చేసుకోండి పులుపు ఎలాగుందో. పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం నేను వేసే క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలనేసి మామిడికాయ ముక్కల్ని ఒక కప్లో తీసుకున్నాను. నాకు ఒక కప్ ఫుల్గా మామిడికాయ ముక్కలు వచ్చాయి. ముందుగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మామిడికాయ ముక్కలకి అరకప్పు వరకు చక్కెర కావాలండి. అరకప్పు వేస్తేనే టేస్ట్ అనేది లెవెల్ అవుతుంది. చక్కెర వేసిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను వేయండి. చాలా రుచిగా ఉంటుందండి తేనె పుదీనా వేయడం వల్ల. అలాగే ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం, అలాగే చిటికెడు ఉప్పు. ఇవన్నీ వేయడం వల్ల మనకి మంచి రుచి అనేది వస్తుంది ఐస్ క్రీము. అలాగే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని చూడండి, మన మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి. ఇలాగా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని, ఎందుకంటే మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది కదండి, దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా వడకట్టాలి. లేదంటే మనకు మామిడికాయ ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్యలో ఇది తొక్కుగా వస్తుంది. అలా రాకోకుండా ఫస్టే ఇలాగా స్ట్రైనర్ని పెట్టుకొని మనం వడకట్టుకోవాలి. చూడండి, మిగిలిన ఉన్న జ్యూస్ని కూడా వేసి స్ట్రైన్ చేసుకుంటున్నాను. నిజంగా అండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. బాగా తీయగా పుల్లగా ఉంటుంది. చూడండి, ఉండే తొక్కను కూడా ఇలాగా ఒక చిన్న కప్తో ప్రెస్ చేస్తారంటే మనకి జ్యూస్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, జ్యూస్ అంతా మనకి స్ట్రైన్ అయిపోయింది. ఆ పీచు పదార్థాన్ని పడేయచ్చు. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ చేయడానికి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మామిడికాయ ఐస్ క్రీమ్ని నేను మోల్స్లోనే చేస్తున్నాను ఈరోజు. చూడండి, మోల్స్ని ఫిల్ చేసుకుంటున్నాను. లేదంటే గ్లాస్లో అయినా చేసుకోవచ్చండి. గ్లాస్లో ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. దానిమ్మలతో నేను ఒక ఐస్ క్రీమ్ రెసిపీ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సింటే చూడండి. గ్లాస్లో ఎలా చేసుకోవాలో అక్కడ ఆ వీడియోలో చూపించాను. చూడండి, అన్నిటికీ ఇలాగా మనం మూత పెట్టేసి ఇది ఫ్రీజర్లో మాత్రం 8 to 10 hours ఖచ్చితంగా ఫ్రీజ్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ మనం పడుకునే ముందర ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందండి. చూడండి, ఫ్రీజ్ అయిపోయాయి మనకి. చూడండి, 10 hours తర్వాత నేను చేశాను. మనకు ఐస్ అయితే బాగా అవ్వింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసే ముందర ఒక 20 to 30 seconds ఇలాగ వాటర్లో పెట్టేసి తీసారంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఇట్లా 20 to 30 seconds పెట్టండి. మనం బలవంతంగా తీసినా కూడా బ్రేక్ అవ్వడము లేకుంటే సరిగా రావు. సో ఇలా వాటర్లో ఒక 20 seconds పెట్టి తీయండి. చూడండి, నేను గ్లాస్లో కూడా దీన్ని కొంచెం మిగిలి ఉంటే గ్లాస్లో కూడా పెట్టి చేశాను. చూడండి, దాన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కూడా ఐస్ క్రీమ్ అంటే చల్లగా పుల్లగా చాలా బాగుంటుంది. చూడండి, ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. చూడండి, అంతే అండి. ఎంతో సింపుల్గా కేవలం 10 minutes కేటాయిస్తే చాలండి. మనమే ఇంట్లో ఈజీగా ఐస్ క్రీమ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. చూడండి, ఇలాగా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. ఇంకా రకరకాల ఫ్రూట్స్ మనం ఎలా ఐస్ క్రీమ్స్ చేయాలో ముందు వీడియోస్లో చూద్దామండి.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.